sing. And word దేవుని ఘనమైన నామానికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఒక ఉదయకాలము దేవుడు మన జీవితాల్లో దయచేసి మరొక చక్కని అవకాశము ఇచ్చి అందులో దేవుని మాటలను బోధించుటకు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి దేవునికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉన్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు బద్దులమై మనం అందరం ఉన్నాము కనుక ఈ సమయంలో దేవుడిచ్చిన మరొక ఉపదేశము, మరొక పాఠము మన క్రైస్తవ జీవితాలను కట్టుకున్నటకు, కట్టబడిన క్రైస్తవ జీవితం ముందు కొనసాగుటకు, నిలిచి కొనసాగిన మరి ఆ టైంలోనే ఎదిగేటువంటి బిడ్డలుగా ఎదుగుటకు, ఎదిగిన బిడ్డ పనిచేసి దేవుని మహింపరిచి, పనిచేసిన వాడు ఫలించి మరి ఫలించిన వాడు సఫలుడై మరి జీవితంలో మేలు చేయబడిన వాడై తాను పొందిన మేలును అనేకులకు పంచి దేవుని సంబంధిగా నిరూపించేటువంటి గొప్ప అవకాశము దేవుడు ఈ మాటల ద్వారా ప్రతినిత్యము హెచ్చరించుటకు నన్ను ప్రేరేపిస్తున్నటువంటి దానికై ఆయనకి నేను ఎల్లప్పుడూ స్తోత్రం చెల్లిస్తున్నాను. కనుక ఈరోజు మనము మాట్లాడబోయే అంశము విత్తువాని గుర్చినటువంటి ఉపమానము. ఈ విత్తువాని గుర్చినటువంటి ఉపమానము మనందరికీ తెలిసిందే. మనము అనేక పర్యాయములు దీని గురించి మాట్లాడిన వారమే, అనేక మంది బోధకుల యొద్ద ఈ పాఠము వినిన వారమే. కానీ మానవ హృదయము ఈ ఉపమానములోని విషయాన్ని, ఈ ఉపమానములోని బోధను, ఈ ఉపమానంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్పినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యవసాయం గురించి అర్థం కాకుండా, మనిషి హృదయం గ్రహించకుండా సాతానుడు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. విత్తువాని గురించిన ఉపమానాన్ని మనం గమనించినట్లయితే ఈ ఉపమానము మనకు మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో చూడవచ్చు. మరి లూకా సువార్తలో కూడా ఈ ఉపమానం గురించి చెప్పబడింది, కానీ మత్తయి సువార్తకు మనం వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము మరి మొదటి నుండి కొన్ని వచనాలు, 3వ వచనం నుండి చూసినట్లయితే, ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎవరిని చూసి అంటే బహుజన సమూహము ఆయన వెంట వస్తా ఉంది. ఈ బహుజన సమూహము ఆయన వెంట వచ్చుచుండగా ఆయన వారిని చూసి ఈ ఉపమానము వారితో చెప్పడం జరిగింది. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిసెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించాను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలో చివర ఆఖర ముగింపుగా చెప్పిన మాటను గమనించినట్లయితే చెవులు గలవాడు వినుగాక అని చెప్పారు. అంటే మానవ సమాజానికి శరీరధారిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట చెవులు గలవాడు వినుగాక అని చెప్పాడు. ఇక ఆయన చెప్పింది ఎవరికంటే గుంపుకు, జన సమూహానికి. వారిలో ఎవరైనా చెవులు గలవారు ఉంటే వింటారని అర్థం. వారిలో చెవులు గలవారు ఎవరైనా విని గ్రహించేవారు ఉంటే గ్రహిస్తారని అర్థం. ఆయన ఆహారాన్ని చల్లేశాడు. వాటిలో మరి ఎవరు గ్రహిస్తారు అని ఆయన వాక్యాన్ని విస్తారంగా చల్లేశాడు. ఈ ఆత్మీయమైనటువంటి మాటలు, ఆత్మీయ మహారాజు క్రీస్తు చెప్పినటువంటి మాటలు ఆ గుంపులో ఎవరైనా గ్రహింపగల వారు ఉన్నారా అని ఆయన చెప్పి ఆ మాటను చెప్పి ముగించాడు. ఎవరైనా ఈ మాటలను గ్రహించి ధన్యులు అవుతారేమో అనే మాటను కూడా ఆ మాటలో నిగూఢమై ఉన్నదని మనం గమనించాలి. ఈ మాటను ప్రకటన గ్రంథంలో, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే,
సమయము సమీపించేది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడును ధనులు అని చెప్పడం జరిగింది. చూడండి, ఎవరయ్యా ధన్యులు అంటే యేసుక్రీస్తు వారు చెప్పినారు. ఎన్నో ఉపమానాలు చెప్పారు, ఎన్నో మరి మాటలు ఆయన బోధించారు. మరి సమయాన్ని పోనిస్తా ఉన్నారు. చాలా మంది సమయాన్ని వ్యర్థముగా పోనిస్తూ తమ కాలాన్ని గడుపుతూ కాలక్షేపం చేస్తూ అజ్ఞానులుగా మారుతున్నారు. సాక్షాత్తు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జ్ఞానము యేసుక్రీస్తు. ఆయన మనకు జ్ఞానము లేని వారికి జ్ఞానమై ఉన్నాడు, రక్షణ లేని వారికి విమోచన అయి ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. పాపులైన వారికి ఆయన పవిత్రుడై ఉన్నాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో ఆయన మనకు జ్ఞానమును, రక్షణను, విమోచనయు మరియు పవిత్రతయు అయి ఉన్నాడు, పరిశుద్ధతయు ఉన్నాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి యేసు క్రీస్తు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఇవన్నీ నీకు తీసుకొచ్చినటువంటి ఈవులు, ఈ ఈవులు నీ హృదయంలోకి వెళ్ళాలని ఆయన అనేక ఉపమానాలతో ఆ పాఠాలను చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఆ పాఠాలను గ్రహింపగలవాడు ఎవరు? వారు ధనులంట. మరి ఈరోజు నీవు నేను ఈ పాఠాన్ని విన్నాం కదా, విత్తువాని గుర్చినటువంటి ఉపమానము. మనము కూడా ఆ గుంపులో ఉన్న వారి వలె ఉందామా? చెవులు కలిగిన వారుగా చెవి కలిగి ఉంటే ఆ మాటను, ఆయన చెప్పిన బోధను, ఆ ఉపమానములోని సారాంశాన్ని విని గ్రహించాలి. గ్రహించిన నీవు ఆ గ్రహించిన వాక్యాన్ని గైకొనాలంటే భద్రపరుచుకోవాలి. భద్రపరుచుకున్నటువంటి నీవు భద్రపరుచుకుంటే సరిపోదు, దాని ప్రకారం దాన్ని అనుసరించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. అనుసరిస్తే సరిపోతుందంటే ఆ ప్రకారముగా నడుచుకోవాలి. ఆ ప్రకారం నడుచుకోవాలంటే మార్గాలను సిద్ధపరచుకోవాలి. మార్గాలు సిద్ధపరచాలంటే నీ వల్ల నా వల్ల కాదు. అది ప్రతిష్ఠించిన మార్గము, నూతనమైనటువంటిది యేసుక్రీస్తు శరీరం అనేటువంటి మార్గములో నిలిచినప్పుడే నువ్వు నడుచుకోగలవు. నడుచుకొని ఆ మార్గంలో నిలిచినప్పుడు మాత్రమే నీ యొక్క కార్యములన్నీ సఫలమవుతాయి. సఫలమైన వాడు మాత్రమే ఫలిస్తాడు. ఇది సీక్వెన్స్, క్రైస్తవుని యొక్క సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ లో ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు ఫలిస్తారు. ఎంతగా ఫలిస్తారంటే ఒకరు 30 60. ఈ విధంగా క్రైస్తవ జీవితంలో మరి ఫలించిన స్థితినే దేవుడు కోరుతున్నాడు. అది ఫలించువాడు బహుగా ఫలించాలని కూడా ఆయన కోరడం జరిగింది. బహుగా ఫలించడం వలన నా తండ్రి మీ ద్వారా మహింపరచబడతాడు, పరలోకముందున్న దేవుడు మహింపరచబడతాడు అనే మాట యోహాను సువార్త 15:8 కూడా చెప్పడం జరిగింది. పిల్లరా, మరి గమనించినట్లయితే ఈ యొక్క ఉపమానంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు, ఉపమాన రీతిగా చెప్పబడినటువంటి మాటలను తన శిష్యులు మరి వారికి కూడా అర్థం కాక ఆత్మీయమైన భాష వారు పొందుతుంది ట్రైనింగే కనుక వారు అడుగుతున్నారు. 10వ వచనంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో, తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన వారితో ఇట్లా, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు. కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులార చూసి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులు వినుటకు మందము లైనవి, వారు తమ కనులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుతరే గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. కాబట్టి ఇక్కడ అని యెషయా ప్రవక్త చెప్పిన ఓ ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. ప్రవచన నెరవేర్పిది. చూడండి, ఆయన ఉపమాన రీతిగా చెప్పిన మాటలు మరి వారికి విడమర్చి చెప్పాలంటే అనుగ్రహం పొందిన వారై ఉండాలి. మరి అనేకులు ఈ అనుగ్రహాన్ని తమకు ఇవ్వబడినటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా దూరం చేసుకుంటున్నారు. చూడండి, ఈ ప్రజలంట కనులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందాలి. నీవు దేవుని వలన స్వస్థత పొందాలంటే ఇక్కడ ఒక
సీక్రెట్ చెప్పాడు. ఏంటి చూడండి, నా వలన స్వస్థత మీకు రావాలంటే మనసు త్రిప్పుకోవాలి. ఎప్పుడు మనసు తిరుగుతుందంటే హృదయము గ్రహించినప్పుడు, ఎప్పుడు హృదయం గ్రహిస్తుందని చెప్పితే ఇక్కడ గమనించినట్లయితే వినినప్పుడు. ఏది వినాలి? చెవులు. ఏది చూడాలి? కళ్ళు. కాబట్టి కనులారా చూసి చెవులారా విని హృదయములో గ్రహించి మనసు తిప్పుకొనినట్లయితే మన దేవుని వలన స్వస్థత పొందుతామనేటువంటి విషయం అర్థమైంది. మరి హృదయములో గ్రహింపు రావాలంటే వినాలి కదా. మరి వినేటువంటి చెవులు ఏమైపోయినాయంటే ఇక్కడ మందమైపోయినాయి. చూసేటువంటి కనులు మూసుకుని ఉన్నాయి. వినుట మటుకు వినుచుందారు. మరి ఈ విధమైన విధానంలో ఉన్నవారు వినుట మటుకు వినుచుందరు గానే గ్రహింపనే గ్రహింపరంట. కాబట్టి ఇటువంటి వారికి గ్రహింపర వారికి మరి గ్రహించు వారికి ఇద్దరికి కలిపి ఆయన చెప్పినటువంటి ఆ గుంపులో ఆ సమూహానికి చెప్పినటువంటి మాటలను ఎవరు గ్రహిస్తున్నారంటే, ఎవరు నేర్చుకుంటున్నారంటే శిష్యులు. 12 మంది శిష్యులు ఆయన పక్క నుండి అడుగుతున్నారు. ఎవరు కూడా ఆయన్ని దగ్గరికి వచ్చి అడగను లేదు, చెయ్యను లేదు. ఎందుకంటే వారు యేసును వెంబడించిన వారిలో అనేక మంది ఈరోజు గుంపు ఉంది. అనేకులు ఉన్నారు. అనేకులు ఆ భావం ఏంటో అడిగిన వాళ్ళు 12 మందే. చూడండి, ఆ భావాన్ని వారు అడుగుతూ ఇక్కడ అటువంటి ఆలోచనతో వారు వచ్చి అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు 18, 19 వచనాల నుంచి చూసినట్లయితే విత్తువాని గురించిన ఉపమానము భావం వినుడి అని చెప్తున్నాడు అనమాట. ఎందుకయ్యా ఇలాగా ఉపమానాలతో చెప్తున్నావు అని అడిగినప్పుడు భావం ఏంటో చెప్తాను వినండి అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి. విత్తువాని గుర్చినటువంటి ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యమును వినియు గ్రహింపకయు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన పడిన వాడు ఇతడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును. కానీ వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. మొండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినుచున్నాడు గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును కనుక వాడు నిష్ఫలుడు, అంటే వాడు ఫలించలేడు. మరి మంచి నేలన విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించేవాడు. అటువాడు సఫలుడై ఒకడు 100 గాను, ఒకడు 60 గాను, ఒకడు 30 గాను ఫలించను. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో 100 గాను ఫలించగలడు. మరి స్థాయిని బట్టి అతని యొక్క సామర్థ్యాన్ని బట్టి ఒకడు 60 ఫలించగలడు. అతని యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇంకొకడు 30 ఫలించగలడు. ఏమైనప్పటికీ మంచి నేలను విత్తబడిన వాడు అనేటువంటి విత్తనము ఏమవుతుందంటే అది సఫలమయ్యి ఫలించి మరి 100 గాను, 60 గాను, 30 గాను ఫలిస్తుంది. ఈ యొక్క విత్తబడినటువంటి వాక్యములను, విత్తబడినటువంటి మాటలను గమనించినట్లయితే విత్తనం అనగా దేవుని వాక్యము. అది మంచి బీజమై ఉండాలి. సద్బీజం అది విత్తబడుతుంది. సద్బీజముగా విత్తబడినటువంటి విత్తనము ఈరోజు మనం గమనించినట్లయితే ఆయనను వెంబడిస్తుంది అనమాట. ఆ మాటలకు ఆకర్షితులై దేవుని మాటలకు మరి విధేయత చూపిన వారే ఆయనను వెంబడిస్తున్నారు. ఆ వెంబడించిన వారికి ఆయన తనను తాను అగుపరుచుకొని తనలో ఉన్నటువంటి ప్రేమను ఆ వాక్య రూపంలో విస్తారమైనటువంటి వర్షము లాంటి ఆ ప్రేమ వాక్యాన్ని వారి హృదయంలో కుమ్మరించగా ఆ వాక్యము విస్తరించి ఫలిస్తుంది. అందుకే అంటున్నాడు చూడండి ఒక మాట, హోషేయ గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే విత్తువాడు ఏ విధమైనటువంటి ప్రయాస కలిగి ఉండాలో ఇక్కడ చెప్పడం జరిగింది. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. మనం వేసే విత్తనం ఎలా ఉండాలి? నీతి ఫలించినట్లు విత్తనం వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయుడి. విత్తనమేమో నీతి అనేటువంటి ఫలితాన్ని ఇవ్వాలి, కోత ప్రేమ అనేటువంటి కోత మీరు కోయుడి. యెహోవాను ఎదుగుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీదకి నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి. ఎటువంటి యొక్క భూములను దున్నాలంటే బీడు భూములను. ఈరోజు మన వాళ్ళు చాలా మంది మనం వాక్యం చెప్తున్నామని
అతిశయోక్తి కలిగినటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి డిబేట్లు చేస్తూ వాక్యాన్ని అరకొరగా నేర్చుకొని సత్యాన్ని గ్రహింపునటువంటి వారికి వెళ్ళి వారికి వాక్యాన్ని చెప్పాలని, వారు మారరు, వారికి వాక్యాన్ని చెప్పాలని అబాసు పాలవుతున్నారు. కానీ దేవుడు ఎటువంటి ప్లేసుల్లో వెళ్ళి ఈ విత్తనాలు చల్లమంటున్నాడు అని చూడండి. ఇది వరకు ఎన్నడును దున్నని బీడు భూములను దున్నుడి. ఇది వరకు ఎన్నడును దున్నని బీడు భూములు దున్నుడి. అంటే ఇంతవరకు వాక్యం అనేది తెలియదు, యేసుక్రీస్తు అంటేనే తెలియదు. వారికి తెలిసిందంతా ఒకటే, మరియమ్మ లేకపోతే యేసు ప్రభు అనేటువంటి 2 క్యారెక్టర్లే తెలుసు. అటువంటి వారికి కూడా అది కూడా క్లారిటీ ఉండదు. అటువంటి వారి యొద్దకు వెళ్ళండి అంటున్నాడు. కానీ మన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే వాక్యం తెలిసిన వారిని ఎత్తుక్కొని వారిని మార్చాలని ప్రయత్నించే తపన ఎక్కువైంది ఈరోజు. ఇది మరి శాస్త్రుల పరిచయాల యొక్క నీతి కంటే పెద్ద నీతి, అధికమైన నీతి ఏం కాదు. కాబట్టి అటువంటి ఎనడూ దున్నని మరి బీడు భూములను దున్నాలంటే మనం మరి ఎలాంటి ప్రయాసం ఉండాలంటే మనల్ని మనం వాడుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అంటే మనల్ని మనము వాడుకోవడం ఏంటి? ఒక వాచ్ ఉంది. ఆ వాచ్ ఏమైనా వాడుకోగలదా ఎప్పుడైనా అని చూస్తే వాడుకోలేదు. ఆ వాచ్ వేరే వాళ్ళు వాడుకునేదానికి పనికొస్తది. కానీ ఇక్కడ ఆ వాచే, చేతి గడియారమే తనను తాను ఎలాగో వాడుకోగలదో దానికి తెలియదు. కానీ క్రైస్తవుడు మాత్రం తనను తాను వాడుకోగలగాలి. ఎలాగ వాడుకోగలడు. ఎలాగంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో ఎలా వాడుకోగలడో అక్కడ చెప్పాడు. 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో చూసినట్లయితే చూడండి, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. అంటే వాక్యమును ప్రకటించేదానికి ప్రయాసపడాలి. ఆ ప్రయాస నీకు సమయాన్ని సూచించకూడదు. సమయమా ఇది అసమయమా అని చూడకూడదు. వాక్యాన్ని ప్రకటించే అవకాశము దేవుడిచ్చినప్పుడు సమయ అసమయాలు చూడక ప్రకటించుటలో ప్రయాసపడాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉండాలి. ఈ ప్రకటించే విషయంలో ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇది వాక్యము ప్రకటించు అని యొక్క ప్రయాస. వాక్యం ప్రకటించు అని ప్రయాస అదేనప్పుడు వాక్యం ప్రకటించుటకు ఎటువంటి సిద్ధపాటు కావాలో మరి 3వ అధ్యాయం 15వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే వాక్యం ప్రకటించేటువంటి దైవజనుడంట సన్నద్ధుడై ఉండాలంట. ఎందుకు అంటే ప్రతి సత్కార్యమును చేయుటకు. సత్కార్యం చేయకపోతే ఏం జరుగుతుందని అయ్యా అని ఎవరైనా అడిగితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలుగు ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నదని చెప్పడం జరుగుతుంది. మరి ఇంత ప్రయోజనకరమైనటువంటి వాక్యాన్ని చేతబట్టినటువంటి దైవజనుడు ప్రయాసపడకపోతే ఎలాగా? మంచి మామిడి పళ్ళు గంపనిండా పెట్టుకున్నావు, ఆ మంచి మామిడి పళ్ళు అవి కూలిపోయే లోపు అమ్మేసేయాలి ప్రయాసపడి, లేకపోతే రేపు అమ్ముకుంటానని చూస్తే అవి కూలిపోతాయి. కాబట్టి నువ్వు వెచ్చుకున్నటువంటి వాక్యము మంచి మామిడి పళ్ళుడు పోలి ఉంది. ఆ గంపలో ఎత్తినటువంటి మామిడి పళ్ళు ఈ రోజు రాత్రనక పగలనక కష్టపడి అమ్మితేనే నీకు లాభం వస్తుంది. అలాగే నీవు తీసుకున్నటువంటి ఇంత ప్రయోజనకరమైనటువంటి దైవావేశం వలన కలిగినటువంటి వాక్యాన్ని ప్రయాసపడకపోతే మరి లేజినెస్ వస్తుంది. ఆ లేజినెస్ తో దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటించలేవు. కాబట్టి ప్రయాసపడాలి. మరి ప్రయాసపడాలంటే నువ్వు ఎంచుకోవాల్సిన ఆ ప్లేస్ లో, ఆ మామిడి పళ్ళు అమ్మవలసిన ప్లేస్ లాగా ఎక్కడెక్కడ వెళ్తావంటే స్కూల్ దగ్గరికి వెళ్తావు, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తావు, ఎక్కడెక్కడ ఆకలి కొని ఉంటారు జనం అక్కడికి వెళ్తున్నావు. అలాగే ఎన్నడూ చూడనటువంటి బీడు భూములు, ఎన్నడూ దున్నబడినటువంటి బీడు భూములు క్రైస్తవుడు ఎంచుకోవాలి, వెళ్ళాలి. అంతేగాని ప్రయాస కలిగిన మరి అనేకులు విమర్శకులు ఉండే చోట, నిన్ను విమర్శించే ఉన్న చోటకి వెళ్ళి అక్కడ డెబేట్లు కూర్చొని వాళ్ళతో వాదోపవాదాలు చేసినట్లయితే వ్యర్థులైపోతారు. వారు తమ వాదనలతో వ్యర్థులైరి. దేవుడని గుర్తెరిగి ఆయన మహింపరచబడేది ఎక్కడ? దేవుని వాక్యం ఎక్కడైతే కొరతగా ఉంటుందో అక్కడ చెప్పినప్పుడే దేవుడు మహింపరచబడతాడు. దేవుని వాక్యాన్ని ఉంచుకొని కూడా వక్రీకరించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పావా భంగపడతావు. కాబట్టి ఇక్కడ ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి అన్నాడు. అలాంటి బీడు భూమిని నువ్వు దున్నేదానికి సిద్ధమైతే దేవుడు నీతి అనే వర్షాన్ని కురిపిస్తాడు. దాని మీద నీతి అనే వర్షాన్ని కురిపించినప్పుడు నువ్వు ఏమి విత్తనం వేయాలంటే నీతి ఫలించినట్లు,
ఆ నీతి అనే వర్షం కురుస్తున్నప్పుడు ఆ యొక్క పొలంలో నుంచి ఏమి మరి ఫలం రావాలంటే నీతి ఫలం రావాలి. నీతి ఫలం రావాలంటే ఆ నీతి అనే ఫలాన్ని నువ్వు కోయాలంటే ప్రేమతో కోయేసేటువంటి సమయాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, మన ప్రయాస ఈ విధంగా ఉండాలి. ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే మంచి విత్తనం. నీవు మంచి విత్తనముగా విత్తబడి ఉంటే, మరి దేవుని సృష్టిలో నువ్వు ప్రథమ ఫలం అయి ఉంటే, ఇటువంటి ఫలాన్ని దేవుడు తీసుకొని ఆ ఫలం నుంచి అనేక ఫలాలను దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, అందుకనే మరి ఆమోసు ప్రవక్త ఒక మాట చెప్తూ, చూడండి, ఆమోసు ప్రవక్త ఒక మాట చెప్తూ ఈ విధమైనటువంటి విధానంలో ఆయన మాట్లాడుతూ ఆమోస్ గారు రాసినటువంటి గ్రంథం నుంచి మనము కొన్ని మాటలు చూద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో 24వ వచనంలో చూసినట్లయితే ఆయన ఒక మాట చెప్పాడు. నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనీయుడి, గొప్ప ప్రవాహముల వలె నీతిని ప్రవహింపనీయుడి అంటున్నాడు అనమాట. అంటే నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనీయాలి. ఎలా జరుగుతుంది న్యాయము? నీళ్లు పారినట్లుగా అంటే అనేకులను న్యాయం వైపు, నీతి వైపు, దేవుని యొక్క మార్గం వైపు తిప్పినట్లయితే నీవు ఆకాశంలోని నక్షత్రములను పోలి ఉంటావు, జ్యోతులను పోలి ఉంటావు. కాబట్టి నీవే ఒక స్టార్ అవుతావు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి నీళ్లు పారినట్లు న్యాయం జరగాలంటే ఆ న్యాయం గురించి చెప్పవలసింది నీవే కదా. అందుకే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినట్లుగా ఎవరైతే అనేకులను న్యాయం వైపు తిప్పుతారో జీవవాక్యాన్ని చేతబట్టి వారు ఆకాశంలోని జ్యోతులను పోలిన వారుగా ఉంటారు. నీతి మార్గాలను ఎవరైతే అనేకులకు బోధిస్తారో వారు నక్షత్రముల వలె వారు ప్రకాశిస్తారని అక్కడ చెప్పడం జరుగుతుంది. కనుక ప్రియులారా, క్రైస్తవుని ప్రయాస విత్తబడటంలో, వాక్యాన్ని వినడంలో మొదలైన ప్రయాస, ఆ వాక్యాన్ని ఎంతో ప్రయాసగా విని నీవు ఫలించాలి. ఆ ఫలించినటువంటి ఫలితం ఏంటో తెలుసా? మరి నీవు ఫలించావు అన్న దానికి ఫలితం ఏమని చెప్పడం జరుగుతుంది గ్రంథంలో చూస్తే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చూడండి, ఇది సత్యవాక్యమును విని క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాగ్దాన ఫలము చేత ముద్రించబడితిరి. కనుక మన విశ్వాసానికి ఫలం ఏంటంటే రక్షణ. నీవు విశ్వసించావా? నీ విశ్వాసానికి ఫలము రక్షణ. అంటే మొదట నీవు రక్షించబడి ఉంటే, ఆ రక్షణ నీలో ఉంటే అనేకులను ఆ రక్షణలోకి నడిపించినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఆత్మీయ వ్యవసాయంలో నీవు నేను ఉన్నాం. మనమంతా కూడా పాలిభాగస్థులం అవుతున్నాం. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీతి అని వర్షాన్ని కురిపించేది ఆయనంట. నీతి అని విత్తనాన్ని విత్తవలసింది, ఫలించినట్లు విత్తవలసింది మనమంట. మరి ప్రేమాని కోత కోయవలసింది మనమంట. కాబట్టి మనమైనప్పుడు మనం ఏం చేయాలంటే, ఎన్నడూ దున్నబడినటువంటి, ఎన్నడూ విత్తనం వేయబడినటువంటి బీడు భూములను ఎంచుకోవడంలో ఒక క్రైస్తుడు ప్రధాన పాత్ర వహించాలి. వెళ్ళండి, అనేకులు చీకటిని ఆస్పదం చేసుకొని అనేకులు వెలుగు, నిజమైనటువంటి భౌతికమైనటువంటి వెలుగును చూడనటువంటి జనాంగం ఎన్నో చోట్ల చీకటిలో బ్రతుకుతున్నారు. అనాథులు, వాక్యం చెప్పబడిన వారు, దీనులు, అలాంటి వారి దగ్గరికి వెళ్ళండి. మనం వెళ్ళాం, ఎందుకంటే మనకి లగ్జరీస్ కావాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం వచ్చి కార్లో తీసుకెళ్లే వాళ్ళు కావాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకు హోటల్ బుక్ చేసి మనకి హోటల్లో ఫెసిలిటీ ఇచ్చే వాళ్ళు కావాలి. వాళ్ళకే లేనప్పుడు నీకు ఎలా ఇస్తారు? కనుక ప్రియులారా, ఇటువంటి విధానంలో క్రైస్తవ జీవితం ఈరోజు ముందుకు వెళ్తుంది. మనం ఎలాగా మంచి సద్బీజంగా ఉంటాం, కనుక ఎలాగ ఫలిస్తాం, మరి 100ంతలుగాను 30ంతలుగాను 60ంతలుగాను ఎలాగ ఫలించగలమంటే ఫలించలేము. కనుక శిక్షణ అనేది దీనికి చాలా ముఖ్యం. చూడండి, అనేక విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. ఆ విత్తనం వలన ఏమి ఉపయోగం? వింటున్నది వాక్యము, విన్నవారు వాళ్ళు, కానీ విన్నంతగా ఆ వాక్యము హృదయంలో లేదు. మరి చెవులు మందగించి ఉన్నాయి, కళ్ళు చూస్తే మరి కళ్ళు మందగించి ఉన్నాయి, చెవులు కొవ్వెక్కి ఉన్నవి, మరి హృదయం కొవ్వెక్కి ఉన్నది.
కాబట్టి ఆ హృదయంలోకి వాక్యాన్ని వెలనీయకుండా చేసింది కాబట్టి వారు తోపక్క విత్తనబడినటువంటి విత్తనం వలె దారి పక్కన ఉండడం ద్వారా సాతానుడు ఆ విత్తనాన్ని ఫలించకపోవడం ద్వారా సాతానుడు వచ్చి తెలిపాడు. రెండో వాడు ఎవరయ్యా అంటే రాతి నేల వంటి హృదయం కలిగిన వాడు. ఈయన హృదయంలోకి వాక్యం వెలనే వెళ్ళదు. కాబట్టి వెళ్ళదు అంటే వాని హృదయం ఏంటంటే రాతి నేల వంటిది. వింటాడు, వెంటనే ఆప్యాయంగా వాక్యాన్ని అంగీకరిస్తాడు, కన్నీరు గారుస్తాడు, తృప్తితో ఎగిరి గంతులేస్తాడు చర్చిలో. ఆయనంత ఆయన యొక్క మరి సంతోషానికి అవధులు ఉండదు. హైపర్ యాక్టివ్ గా ప్రవర్తిస్తాడు. మరి చివరికి మరి కొన్ని రోజులు చూడగానే శ్రమలో కష్టాలు ఆ వాక్యం వలన బాధలో వచ్చినప్పుడు మరి శ్రమలు వచ్చినప్పుడు వాక్యం నుంచి దేవుని నుంచి తొలగిపోయేదానికి మొదటి అడుగు ఆయనే వేస్తాడు. కాబట్టి ఎందుకయ్యా అంటే ఈ విత్తనము లోతైన నేలలో విత్తబడలేదు, వేరు పారలేదు. ఎందుకంటే ఇది రాతి నేల. రాతి నేలలోకి వేరు ఎలా పారుతుంది? రాతి నేలలోకి విత్తనము రాతి నేలలో ఎలా ఫలిస్తుందంటే ఎండ వస్తుంది, ఎండ వచ్చినప్పుడు వాడిపోతుంది. అలాగే జీవితంలో క్రైస్తవ జీవితంలో కష్టాలు వస్తాయి. క్రీస్తులు ధరించిన వాడికి కష్టాలు రాకుండా ఉంటాయా? వస్తాయి. వచ్చిన వెంటనే ఆ వ్యక్తి విడిచి వెళ్ళిపోతున్నాడు. ఈ రాతి నేల విత్తనం కూడా రాజ్య సువార్తను ప్రకటించలో మరి నీతిని విత్తుటలో ప్రేమాన్ని పంట కోయటంలో ఇది కూడా సహకరించదు. కాబట్టి మూడవది ఐహిక విచారముల వలన అణిచివేయబడుతున్నటువంటి ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం. ఈ ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనము ఎటువంటి ప్రయోజనాన్ని తన కొరకు చేకూర్చుకోలేదు. అంటే విత్తనం విత్తబడినప్పుడు ఫలించినప్పుడు ఆ చెట్టుకి ఏమవుతుందంటే అది ఎవరికొకరికి ఆ ఫలాల్ని అందిస్తుంది. మరి ఫలించిన ఆ చెట్టు మరి ఫలించే స్థితిలోకి రాకుండానే అది నశించిపోతుందంటే అర్థం ఏంటంటే నేల అయితే ఉంది, ఆ నేలలో విత్తనం అయితే వేయబడింది, ఏరు పారేదానికి అవకాశం ఉంది. కానీ ఏరు పారిన చెట్టు పైకి లేసి ఫలించాలంటే పైన ఏమున్నాయి? ముళ్ళ పొదలు అణిచివేస్తున్నాయి. ఈ ముళ్ళ పొదలు అణిచివేయటం వల్ల ఆ చెట్టు ఏమైపోతుందంటే ఫలించే స్థితిని కోల్పోతుంది ప్రియులారా. కాబట్టి ఇటువంటి చెట్టు కూడా ఇటువంటి విత్తనం కూడా ఫలించదు. మరి ఎటువంటి విత్తనము ఈ విధమైనటువంటి విధానంలోకి నీతి అనేటువంటి పంటను విత్తనమును వేసి నీతిని ఫలింపజేయగలదంటే మంచి విత్తనం, సద్బీజము. అదే పేతురు గారు చెప్తూ, పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ విత్తనం గురించి చెప్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం చూస్తే, మీరు అక్షయ బీజం నుండి కాక, చూడండి, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి ఒకనికొకడు హృదయపూర్వకముగా గాను మిక్కుటముగాను ప్రేమించుడి అని చెప్పడం జరుగుతుంది. మిక్కుటమైన ప్రేమను ఫలించేటువంటి విత్తనం ఇది. ఏ విత్తనమై అదేంటి? ఇది క్రైస్తవ బీజము. ఇది క్షయబీజము కాదు. క్షయబీజము కాదంటే శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా, అనగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు క్రైస్తవులు. ఇటువంటి వారు గురించి క్రీస్తు వారు అక్కడ చెప్పారు. లోతైనటువంటి నేలలో ఎత్తబడినటువంటి, యోగ్యమైనటువంటి నేలలో ఎత్తబడినటువంటి విత్తనము ఇది జీవము గల దేవుని వాక్యం అనేటువంటి అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనక వీరు ఏమి ప్రదర్శించగలరంటే సహోదర ప్రేమ కలిగినట్లు వీరు సహోదర ప్రేమ వీరిలో ఉంటుంది. వీరు సత్యమునకు విధేయులవుతారు. మరి సత్యమునకు విధేయులొకటి వలనే వారు లోతుగా వెత్తబడ్డారు. కాబట్టి వీరి మనస్సులు మరి పవిత్రమైన ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగా మరి మిక్కుటంగా ప్రేమించుకునే దానికి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండేటువంటి విత్తనమే ఈ యొక్క సద్బీజము, అక్షయ బీజము, దేవుని బీజము. మరి ఇత్తువాని ఉపమానములో చివరగా చెప్పబడినటువంటి మాటలు మరి చూడండి, మరి ఎంతో గొప్పగా సఫలమై ఫలించినటువంటి విత్తనము అది ఎలా ఫలించిందంటే 100 60 30 ఫలించిందని ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకున్నాం. కనుక చివరిగా ఒక మాటను చదివి ముగించుకుందాం. ఈ మాటలు, చెప్పబడిన మాటలు దేవునికి మహిమార్థముగా ఉండాలి. కనుక మనము మహిమకరమైనటువంటి మాటను ఒకటి చదివి ముగిస్తాం. యోహాను రాసిన మరి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను.
ఇందువలన మీరు నా శిష్యులు అనబడుదురు. కాబట్టి ఇందువలన మనం యేసుక్రీస్తు యొక్క శిష్యులు అని పిలువబడతాం. ఎందువలన? బహుగా ఫలించడం ద్వారా. కాబట్టి బహుగా ఫలించాలంటే మనం ఏమై ఉండాలంటే అక్షయ బీజమై ఉండాలి. దేవుని వాక్యం మూలన జన్మించిన వారే అయి ఉండాలి. సృష్టిలో ప్రథమ ఫలమైనటువంటి వారుగా ఉండినట్లయితేనే దేవునికి మహిమ. ఈ వాక్యం విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ.